హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, సోషల్ మీడియా సెన్సేషన్ అయినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ మీటింగ్ అయితే కనుక నిన్న జంతర్ మంతర్ దగ్గర అయితే జరిగింది. అయితే అసలు ఫాలోవర్లు ఎంతమంది పార్టీకి ఉన్నారు, ఎంతమంది మీటింగ్ హాజరయ్యారు, అసలు ఈ యొక్క పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేని ప్రజలు ఎందుకు అడ్డుకున్నారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే, సోషల్ మీడియా సెన్సేషన్ కాక్రోచ్ జనతా పార్టీ శనివారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా వచ్చారు. ఈ ఆందోళనకు ముందు పోలీసుల పర్మిషన్పై రాజకీయం నడిచింది. విదేశాల్లో ఉంటున్న ధ్రువరాటి వంటి వారు కూడా ఈ సమావేశానికి యువత హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్, సోనం వాంగ్చుక్ వంటి వారు కూడా దీనికి మద్దతు తెలపడంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు ఈ నిరసన నేపథ్యంలో ఢిల్లీలో భారీగా పోలీసులు మోహరించారు. సోషల్ మీడియాలో తక్కువ సమయంలోనే 2.2 కోట్ల మంది ఫాలోవర్లు సంపాదించిన కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే శనివారం ఆందోళన కార్యక్రమానికి మాత్రం పట్టుమని 2,000 మంది కూడా హాజరు కాలేదు. సోషల్ మీడియాలో భారీ హైప్ ఇచ్చి గ్రౌండ్లో మాత్రం బొజ్జింకలు చతికిలపడ్డాయంటున్నారు. 2 కోట్ల మంది ఫాలోవర్లుండి దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇచ్చిన పిలుపుకు కనీస స్పందన కరువైందంటున్నారు. దీంతో సాధారణ నెటిజన్లు ఈ ఫాలోవర్లు ఎవరు, ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మంది ఫాలోవర్లో 0.1% మంది కూడా రాలేదని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు, ఇదిలా ఉంటే ఈ సమావేశానికి సోనం వాంగ్చుక్ హాజరై మద్దతు తెలిపారు. అభిజిత్ దీప్కే మాట్లాడుతూ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ఇండియా వస్తే జైల్లో వేస్తారని, తన తల్లి ఎంతగానో ఏడ్చిందని అన్నారు. నీట్ పేపర్ లీక్పై జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరు కాలేదని నెటిజన్లు అయితే ఎత్తి చూపుతున్నారు. మధ్యలోనే వెళ్ళిపోతున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ని అడ్డుకున్న ప్రజలు ఈయన మధ్యలోంచే వెళ్ళిపోయారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ధర్నాలో మొదటి నుంచి హైడ్రామా కొనసాగింది. కార్యక్రమం నిర్వహించిన తీరు, నిర్వాహకుల వైఖరి పట్ల సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీట్, సిబిఎస్ఈ ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ చీఫ్ అభిజిత్ దీప్కే ఉదయం అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జంతర్ మంతర్ చేరుకుని అక్కడ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. అయితే నిరసన కార్యక్రమానికి పోలీసులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. అభిజిత్ పిలుపు మేరకు ఆ కార్యకర్తలు నిరసనకైతే దిగారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అనుమతించిన సమయం మిగిలి ఉండగానే అక్కడి నుంచి అభిజిత్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ప్రజలు అతన్ని అడ్డుకున్నారు. అప్పుడే ఎక్కడికి పారిపోతున్నామని నిలదీశారు. దీంతో దీప్కే తన కారులోంచి కిందకి దిగాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక వేదికపై కూడా సరైన క్రమశిక్షణ లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వేడి కారణంగా ఏసీ కూలింగ్ కోసం అభిజిత్ కారులో కూర్చున్నట్లు ఆయన మద్దతుదారులు చెబుతున్న మాటలు వైరల్ అవుతున్న వీడియోలు వినిపిస్తున్నాయి. జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. మంత్రి రాజీనామా చేసే వరకు విరమించేది లేదని చెబుతున్నప్పటికీ గడువు ముగియ ముందే నేతలు ఎవరి దారిని వారు చూసుకోవడం ఇప్పుడు చర్చగా మారింది. తలపెట్టిన మొదటి కార్యక్రమాన్ని హాజరైన వారు కూడా గతంలో మిగతా నిరసనలో పాల్గొన్న వారే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కాక్రోచ్ ఉద్యమం అనేది పాల పొంగు లాంటిదని, అక్కడ అసలైన బాధ్యతలు ఎవరూ లేరనే విమర్శలు ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తామంటున్న కాక్రోచ్ పార్టీ ధర్నాతో ప్రభుత్వం సరైన స్పందన ఇవ్వకపోతే తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందో అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఈ నిరసన మాటను వ్యాపారం కూడా చేస్తున్నారు. సీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఫలితం ఎలా ఉండబోతుందో తెలియనప్పటికీ అక్కడ జరిగిన వ్యాపారంపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ యువకుడు ఉదయం 9 గంటలకు ఓ మీడియాతో మాట్లాడుతూ తాను సీజేపీ సపోర్టర్ కాదని, కేవలం ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చామని చెప్పాడు. అదే వ్యక్తి మళ్ళీ 11 గంటలకు మాట్లాడుతూ తాను సీజేపీ సపోర్టర్నని, అందువల్ల ఇక్కడ టీషర్టులు అమ్ముతున్నానని చెప్పాడు. ఒక్కో టీషర్ట్ను 250 రూపాయల చొప్పున విక్రయిస్తున్నానని చెప్పగా మరో వ్యక్తి కాక్రోచ్ మాస్కులను విక్రయిస్తూ కనిపించాడు. దీంతో ప్రొటెస్ట్ ఎలా ఉన్నా వ్యాపారం సాఫీగా సాగిందనే టాక్ అయితే వినిపిస్తోంది.